రేణుక, సరైన సమయానికే వచ్చావు. హ్మ్. ఇదిగో ఈ గిఫ్ట్ అమ్మాయి గారికి అమ్మాయి గారిని ఇంట్లో చెప్పింది గుర్తుంది కదా. శారీ ఏమైంది, నేనంతా చూసుకుంటాను శ్వేత. రాజు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదేనా రేణుక? ఈ కార్నే కదా నువ్వు గిఫ్ట్గా ఇస్తున్నాడని చెప్పావు? అవును, ఇదే కారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ కార్ కీస్ నాకు కావాలి. నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకో అని ఏంటో వెంటనే రేణుక ఇంట్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు రూపకి అందరూ కూడా విషెస్ చెప్తూ ఉంటారు. అమ్మాయి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఈ చీరలో ఎంతో అందంగా ఉన్నారు. ఏంటి అమ్మాయి గారు, ఈ గిఫ్ట్ ఇస్తుంటే అలా చూస్తున్నారేంటి? ముందు ఒక ఫోటో దిగా అంటూ వెంటనే దిగి ఇక వెంటనే ఫోటో దిగగానే రేణుక శ్వేతకి ఫోటోను సెండ్ చేస్తుంది. ఇక ఆ ఫొటోస్ని శ్వేత చూస్తూ ఉంటుంది. వెంటనే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అచ్చం ఈ సారీ లాగే నాకు ఇంకొక శారీ అర్ధ గంటలో ప్రిపేర్ చేసి ఇవ్వాలి. సరే మేడం అని ఏంటో వెంటనే కాల్ని కట్ చేస్తారు. మరోవైపు ఏమైంది అమ్మాయి గారు, ఎవరి కోసం చూస్తున్నావు? అవును అమ్మాయి గారు, రాజు మీకు కార్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు కదా. మరి ఆ కార్ని నేను కాస్త వెళ్ళి అలా ట్రయల్ వేసి రమ్మంటారా అని అంటూ ఉంటే, లేదు ట్రయల్ వేయకూడదు. అవును, ఒక రూపం మాత్రమే ఆ కార్ని నడపాలి, మరెవరూ నడపకూడదు. వరాలు, ఆ కారు నీ దగ్గరనే పెట్టుకో. సరే అమ్మా, కార్ కీసు నా దగ్గరే పెట్టుకుంటానులే. ఎరా అన్నయ్య, కార్ కీస్ ఎక్కడ పెట్టావు? ఇంకెక్కడ పెడతాను? నా రూమ్లోనే పెడతాను కదా. సరే అన్నయ్య, నేను తీసుకుంటానులే, కార్ కీస్ నా దగ్గరే పెట్టుకుంటాను. వరాలు అనగానే అందరూ చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఎందుకంటే నా మనవడు మాత్రమే తోలాలి. ఇలా బయటికి రాకముందే చాలా కోరికలు కంటున్నావే అని అప్పలనాయుడు అంటూ ఉంటే, నా మనవడి గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అని అంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం ఇదే సరైన సమయం అని విధంగా అనుకుంటూ రేణుక వెంటనే రాజు రూమ్లోకి వెళ్ళి కీస్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ కూడా కీస్ కనిపించవు. అంతలో సడన్గా రేణుక కీస్ని చూస్తుంది. ఇవే కీస్ కదా అని అంటూ వెంటనే శ్వేత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇదిగో శ్వేత, నువ్వు అడిగిన కార్ కీస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రేణుక. నిజంగా నువ్వు ఇంత హెల్ప్ చేస్తావని అనుకోలేదు. సరే, నువ్వు మాత్రం చేయాలనుకుంది చెయ్యి, సరేనా అని అంటూ ఇక వెంటనే ఏం తెలియనట్టు అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక ఆ కారులో ఎక్కేసి వెంటనే శ్వేత బయలుదేరుతుంది. ఏంటి రూప, ఇక త్వరగా కేక్ కట్ చేయి, ఆలస్యం చేయకుండా అని వరాలు అంటూ ఉంటుంది. కానీ రూప మాత్రం సూర్యప్రతాప్ గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అలా సూర్యప్రతాప్ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం శ్వేత ఎవరిని పడితే వాళ్ళని యాక్సిడెంట్ చేస్తూ ఉంటుంది. అడ్డదారిలో వెళ్తూ ఉంటుంది కావాలనే. ఇక అలా వేగంగా కార్ని నడుపుతూ అక్కడి నుండి వెళ్తుంది. మరోవైపు మాత్రం రూప, నువ్వు మాత్రం కేక్ని ఎలా పడితే అలా తినకమ్మా. ఎందుకంటే అసలే కడుపులో ఉన్న బుడ్డోడు ఏంటే, నచ్చినట్టు తిననీయొచ్చు కదా, ఎందుకట్లా మాట్లాడతావు? మావయ్య గారు, అత్తయ్య చెప్పినట్టుగా నేను ఎక్కువ తినను, తక్కువే తింటాను. అత్తయ్య ఏదైనా నా మంచి గురించే కదా ఆలోచిస్తుంది. ఇన్నాళ్ళు ఎనిమిగా ఉన్న మీరు ఇప్పుడు ఒకటైపోయారు కదా. చెప్తాను, ఇంకొద్దిసేపట్లో నువ్వు ఎలా ఈ ఇంట్లో ఉంటావో నేను కూడా చూస్తాను అని రేణుక మనసులో అనుకుంటూ ఉంటే ఇక అదే సమయానికి సూర్యప్రతాప్ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదిగో అమ్మాయి గారు చూడండి అని అనగానే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే శ్వేత మాత్రం ఏం తెలియనట్టు కారు నుండి దిగి అక్కడ పెట్టేసి వెళ్తుంది. నాన్న, నన్ను ఆశీర్వదించండి అని అంటూ రూప సూర్యప్రతాప్ కాళ్ళ మీద పడగానే, నేను నిన్ను ఆశీర్వదించడానికి రాలేదు రాజు, నేను ఎందుకు వచ్చానో చెప్పు. నేను కేవలం ఇక్కడ బర్త్డే అయిపోగానే వెళ్ళిపోవాలి అని అనగానే రూప కన్నీరు సూర్యప్రతాప్ కాళ్ళపై పడగానే ఆ కన్నీరుకు నేను
నేను మాత్రం ఎప్పటికీ క్షమాభిక్ష పెట్టదలుచుకోలేదు. త్వరగా కేక్ కట్ చేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళాలి అని అనగానే, ఇక పదండి త్వరగా కేక్ కట్ చేస్తారు అని ముత్యాలు అనగానే రూప అలానే చూస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక అలా ఒకరికొకరు కేక్ని తినిపించుకుంటూ ఉంటారు. అప్పుడే పోలీసుల జీపు అటుగా వస్తుంది. ఆ పోలీస్ జీపు విని అందరూ షాక్ అవుతారు. ఎస్ఐ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఏంటి ఎస్ఐ గారు మీరిలా వచ్చారు? ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో మర్డర్లకి కారణం ఇదిగో ఈ కారు, ఈ కారులో ఉన్న కీస్, ఈ అమ్మాయి అనే విధంగా అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మా అమ్మాయి గారి బర్త్డే, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటే మరక్కడ హత్యలు చేసింది ఎవరు? కావాలంటే సాక్ష్యాలు చూడండి అని అంటూ వెంటనే చూపించగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. మా అమ్మాయి గారికి ఇంకా నేను కారు గిఫ్ట్గా ఇవ్వలేదు, కేక్ కట్ చేశాకే ఇవ్వాలని అనుకున్నాను. అవును, నాకు సరిగా డ్రైవ్ చేయడం రాదని నేను కూడా నడపలేదు, కావాలంటే మీరే చూడండి అని రూప చెప్పగానే వెంటనే అందరూ బయటకు వచ్చి చూస్తారు. కారు మొత్తం రక్తంతో నిండి ఉంటుంది. చూసారా కారు ఎలా ఉందో, ఇప్పటికైనా నమ్ముతారా అని అనగానే ఇక రూపరాజు షాకింగ్గా చూస్తూ ఉంటే, నాన్న నాన్న మీరు నమ్ముతున్నారా నాన్న నేను తప్పు చేశానని? నేను తప్పు చేయలేదు నాన్న, నన్ను నమ్మండి. చి నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు. రాష్ట్రంలో ఎంతమందిని చంపావు, కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి అని సూర్యప్రతాప్ చెప్పగానే రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రూపను కానిస్టేబుల్స్ తీసుకెళ్తూ ఉంటారు. రాజు నేనేం తప్పు చేయలేదు రాజు, అమ్మాయి గారు మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు, మిమ్మల్ని నేను ఎలాగైనా రేపు బయటికి తీసుకొని వస్తాను, మీరు కంగారు పడకండి అని రాజు అంటూ ఉంటాడు. వెంటనే అక్కడి నుండి పోలీస్ జీప్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు ఉండాలంటేనే అసహ్యంగా ఉంది, పద్మావతి గారు వెంటనే తీసుకెళ్ళండి అని అనగానే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే ఇక అప్పుడే రేణుకను శ్వేత మీట్ అవుతుంది. నిజంగా ఇదంతా నీ వల్లే సాధ్యమైంది, ఆ రూప అరెస్ట్ అయింది, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది కదా రేణుక, ఇప్పుడు మనం వెంటనే వెళ్ళాలి పద. ఇప్పుడు నేను వస్తే అనుమానం వస్తుంది కదా, అయితే రాకు, కానీ బయట మాత్రం ఉండు. ఎందుకంటే ఆ మాత్రం కూడా ఉండలేవా ఏంటి? ఉంటాను. తను బాధపడుతుంటే నేను కూడా చూడాలి కదా, నన్ను ఎంత బాధ పెట్టిందో నాకు మాత్రమే తెలుసు. సరే పదండి శ్వేత గారు అని అంటూ అక్కడి నుండి బయలుదేరుతారు. సార్ ప్లీజ్ సార్ నేనే తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి. ఎందుకమ్మా నా కొడుకుని చంపేశావు ఇప్పుడు చూడు, కానీ నువ్వెందుకు ఇలా చేసావో మాకు అర్థం కావట్లేదు సార్, నా కొడుకుకు పట్టిన గతి ఈ అమ్మాయికి పడాలి అని విధంగా అంటూ ఉంటే నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. నమ్మడానికి ఏముందమ్మా, సాక్ష్యాలతో నువ్వే చంపమని తెలుస్తుంది కదా అని అంటూ ఉంటే అదే సమయానికి రాజు వస్తారు. సార్ నిజంగా సార్ మా అమ్మాయి గారు ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయలేదని నువ్వు చెప్పినంత మాత్రాన సరిపోతుందా? సార్ నిజం సార్, అసలు మా అమ్మాయి గారు బయటికే వెళ్ళలేదు, అలాంటప్పుడు అన్ని హత్యలు ఎలా చేస్తుంది అని రాజు అంటూ ఉంటే రూప బాధగా దీనంగా అలానే చూస్తూ ఉంటుంది.